నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. నిన్న అమరావతిలో ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత యూపీ తరహాలో ఏపీలో కూడా జరుగుతోందా ఈ బుల్డోజర్ పద్ధతి అనేది చాలా మందికి ఒక ప్రశ్నార్థకంగా ఉంది. మీరేం చెప్తారు? ఎస్ అనే చెప్తాను. ఎట్లా అంటే, కాకపోతే యూపీకి ఏపీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నటువంటి తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏంటంటే, గతంలో అక్కడ క్రైమ్ రేట్ బాగా ఎక్కువగా ఉండేది యూపీలో. ఎందుకంటే మనకి హైలీ పాపులేటెడ్ డెన్సిటీ ఉన్నటువంటి స్టేట్ యూపీగా ఉంది మనకి. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఎక్కువగా ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ. లక్నో కావచ్చు, కాన్పూర్ కావచ్చు, ఫరీదాబాద్ కావచ్చు, ఇట్లా చాలా ప్రదేశాలు అక్కడ బాగా ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉండేవాళ్ళు. అల్లర్లు బాగా ఎక్కువ జరుగుతూ ఉండేవి. వాళ్ళు ఏంటంటే ఆస్తుల్ని వేరే వాళ్ళ ఆస్తులు తీసుకోవడం, ఇట్లా రకరకాలుగా క్రైమ్ రేట్ బాగా ఎక్కువగా ఉండేది. ఈ క్రైమ్ రేట్ని డిక్రీజ్ చేసే పద్ధతిలో యోగి ఆదిత్యనాథ్ ఎంచుకున్నటువంటి అస్త్రం ఏంటంటే బుల్డోజర్ వ్యవస్థ. మాట వినలేదా తీసుకెళ్ళి బుల్డోజర్ ఇంటి ముందు పెట్టడం. అంటే ఇక నోటీసులు అంటే ఏంటంటే ఏమంటాం, ఇన్స్టెంట్ ఏమంటారు దానికి, ఇన్స్టెంట్ కర్మలాగా ఇన్స్టెంట్ జడ్జిమెంట్. మాట వింటావా లేకపోతే నీ ఇల్లు కూల్చేనా, నోటీసులు ఇస్తారు. అంత పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం అంత చేయాల్సినంత చేస్తారు. అల్టిమేట్గా ఎవరైనా వినరు. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ లాంటి స్థాయి వాళ్ళు వెళ్తే నీ మాట నేను వినేది ఏంటని అనుకుంటారు. ఫస్ట్లో ఇనీషియల్గా అట్లా వినకపోయేది. రాను ఆ బుల్డోజర్ వ్యవస్థ తీసుకెళ్ళడం, ఇంటి ముందు పెట్టడం, భయపెట్టడం. నువ్వు మాట వింటావా, వింటాను, మళ్ళీ బుల్డోజర్ వెనక్కి వచ్చేయడం. నేను మాట ఎన్నో, నువ్వేం చేసుకుంటూ చేసుకో అనగానే బుల్డోజర్తో వాటి ఆస్తులను ధ్వంసం చేసి గవర్నమెంట్కి స్వాధీనం చేసుకోవటం. అక్కడ ఏంటంటే ఒక నెగిటివ్ టు పాజిటివ్ కోసం చేస్తున్నటువంటి ఒక పద్ధతిని. కానీ ఏపీలో అట్లా ఉండట్లేదు. గతంలో తీసుకున్నట్లయితే జనసేన నేతలకు సంబంధించి కొంతమందికి సంబంధించి వాళ్ళ ఇంటికి ప్రహరీ గోడలు, గవర్నమెంట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి వాళ్ళకి నోటీసులు మేము పంపించామంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాంగ్ అడ్రస్తో నోటిఫికేషన్ పంపిస్తున్నారు. అదేమో రిటర్న్ అయ్యి మళ్ళీ ఎవరికైతే పంపించారో మళ్ళీ వాళ్ళకి వెళ్తున్నాయి. ఎవరైతే వీళ్ళకి బాధితులు ఉన్నారో మాకేం నోటీసులు రాలేదని వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళేమో మేము 2 సార్లు పంపించాము, 3వసారి రేపు కూలుస్తామనగా ముందు రోజు రాత్రి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు అంటిస్తారు. అంటే అంటించేటప్పటికి ఏమవుతుంది, రేపు పొద్దునకి సర్దుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళలేని పరిస్థితి. అంటే వాడికి మీకు ఆ నోటీసులో ఏముంటుంది, ఇంటి ముందు అంటించిన నోటీసులో నీకు పలానా తేదీలో ఫస్ట్ నోటీసు, పలానా తేదీలో సెకండ్ నోటీస్ ఇచ్చాము, నువ్వు దానికి మాకు రెస్పాండ్ కాలేదు, సో కాబట్టి నీ మీద చర్యలు తీసుకున్నా, రేపు పొద్దున కాలం నువ్వు ఇల్లు ఖాళీ చేయకపోతే నీ ఇంటి ప్రహరీ గోడ కూలుస్తామంటారు. అప్పటికి కూడా నువ్వు వినకపోతే నీ ఇల్లు కూలుస్తామో లేకపోతే నీకు సంబంధించిన ప్రాపర్టీ కూలుస్తామని ఉంటుంది. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ప్రాసెస్ నడుస్తుంది, ఆ గెజెట్లో ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి బాధితుడికి అది ఉండదు. ఇవాళ నైట్ అంటిస్తారు, పొద్దున వచ్చి ప్రహరీ కూడా కొడతారు. రేపు పొద్దున ఖాళీ చేయకపోతే ఇల్లు కొడతా ఉంటారు. కానీ రేపు పొద్దున్న దాకా ఆగట్ల వాళ్ళు. ఇవాళ నైట్కే వెళ్ళి ఆ సందు చివర, అటు చివర, ఇటు చివర బ్యారికేడ్స్ పెట్టేసి ఎవరిని రానివ్వకుండా, ఎస్పెషల్లీ మీడియాని రానివ్వకుండా ఆ ఇళ్ళో లేకపోతే ఆ ప్రాపర్టీయో అది కూల్చడం మొదలుపెట్టారు. అదే వైసీపీ మన జనసేన నేతలు జరిగినటువంటి ఒక అనుభవం. నిన్న తాజాగా అమరావతిలో జరిగింది ఏంటి అంటే, మన చంద్రబాబు నాయుడు మంగళగిరి విజయవాడ తాడేపల్లి వచ్చినప్పుడు ఈ పలానా ఒక వ్యక్తి టీడీపీ కార్యకర్త చంద్రబాబు నాయుడికి ఫ్లెక్సీ కట్టాడు. దాదాపుగా మార్గం పొడుగుతున్న ఫ్లెక్సీ కట్టి ఆ వ్యక్తి పేరు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరుతో ఆ ఫ్లెక్సీ వేయించుకున్నాడు. మొత్తం కార్యక్రమం అయిపోయింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ వెళ్ళిపోయాడు, ఇంకొక ఊరు వెళ్ళిపోయాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అతనిది ఒక షాప్ అవుతుంది. నోటీసులు ఇచ్చామన్నారు, నోటీసులే ఏం లేదు. ఇవాళ నైటు వాళ్ళ షాప్ ముందర ఒకటి అంటించారు, నెక్స్ట్ డే పొద్దున ప్రహరీ కూడా కట్టారు. రేపు పొద్దునకి మీ షాప్ కూలుస్తామన్నారు. ఇవాళ నైట్కి సేమ్ అదే తంతు మొత్తం షాప్ మొత్తం నేలమట్టం చేశారు. అంటే కేవలము చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసినంత మాత్రాన, వాళ్ళంటే పెద్ద పెద్ద నేతలు, నీకేదైనా రైవలరీ ఉంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి రైవలరీ ఉంటే మీ ఇద్దరు చూసుకోవాలి. మీ ఇద్దరు పొలిటికల్గా ఉన్న రైవలరీని రేపొద్దున పొలిటికల్గా చూసుకోవాలి. ఒక సామాన్య కార్యకర్తలు ఏం చేశారు, ఇట్లాగే అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే ఈ పట్టాభిరామ లాంటి వాళ్ళని అయితే తీసుకెళ్ళి ఊతికి ఆరేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే కేవలము చంద్రబాబు నాయుడుకో టీడీపీ పార్టీకో సపోర్ట్ చేసినంత మాత్రాన కార్యకర్తల మీద ఇటువంటి 100,000 కేసులు ఇవాళ ఏపీలో ఉన్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏదో రేపు పొద్దున మా పార్టీలోకి వస్తే ఇవన్నీ కేసెస్ అని మాఫీ చేస్తూ ఉన్నారు. డిపెండ్స్, వస్తే అవుతుంది, లేకపోతే ఏమవుతుందంటే వ్యతిరేకత చర్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయి అవి చాలా ఇంకా బలంగా ఉంటాయి. వీళ్ళ మీద తీసుకునే చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి, భరించలేనటువంటి ఉంటాయి.
చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ప్రతి మనిషికి ఒక నేత మీద ఒక ఆశ ఉంటుంది, ఒక నేత అంటే ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్నో లేకపోతే ఆశను చూపించుకోవడంలో ప్రతి ఒక్క మనిషికి ఉన్నటువంటి ఒక రైట్ అది. ఇవాళ ఆ హక్కులు లేకుండా అయిపోయింది వాళ్ళ ఏపీలో. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉంటే ఉన్నట్టు. అంటే చాలా సందర్భాల్లో మనము మీడియాలో ఉన్నాం కాబట్టి చాలా సందర్భాల్లో మనం ఇతర వ్యక్తులతో మాట్లాడడం జరుగుతున్న నేపథ్యంలో చాలామంది అదే అంటున్నారు, మేము మాట్లాడడానికి మాకేం ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఎదురు ప్రశ్నించలేని వాళ్ళను, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉండే వాళ్ళని టార్గెటెడ్ గా ఈ బుల్డోజర్స్ పద్ధతి నడుస్తుంది అనేది కూడా ఖచ్చితంగా విమర్శ ఉంది. ఖచ్చితంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళే టార్గెట్. గతంలో ఇప్పటిదాకా టీడీపీ వాళ్ళకి జరగలేదు, వైకాపా వాళ్ళ వరకే జనసేన వాళ్ళ వరకే జరిగింది బుల్డోజర్తో చేస్తే. ఫస్ట్ టైం ఇప్పుడు టీడీపీ వాళ్ళతో మొదలెట్టారు వాళ్ళు. సో అంటే నీకు వ్యతిరేకంగా ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళ మీద వ్యతిరేకంగా ఇటువంటి చర్యల ఆస్తులు ధ్వంసం చేస్తే రేపొద్దున ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక షాప్ కట్టుకోవాలన్నా లక్షల్లో కూడుకున్న వ్యవహారం. నీకే రాత్రి వస్తావు, కూల్చి సరిపోతావు, నీ ఖర్చు లేని పని. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం మీద ఆధారపడే పిల్లలు ఎంతమంది ఉంటారు? ఆ రాష్ట్ర ప్రజలకి నువ్వు సీఎం కాదా? ఆ రాష్ట్ర ప్రజలకి నువ్వు చేయాల్సిన సంక్షేమం కాదా? ఇటువంటి బుల్డోజర్ వ్యవస్థను తీసుకొచ్చి భయభ్రాంతులు గురి చేసి చాలా సందర్భాలలో ఎవరైనా మనం అడిగితే ఏదైనా మాట్లాడంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇవాళ పార్టీలో తిరుగుతూ ఉంటారు కానీ భయపడుతున్నారు, మాట్లాడితే ఏమవుతుందో. అంటే మీడియా గొంతును నొక్కేటువంటి ప్రయత్నం కూడా దీంట్లో జరుగుతుంది. అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి అయిపోతుంది. ఇవాళ వాళ్ళు నోరు మూస్తారు, రేపొద్దున ఇంకొకళ్ళు నోరు మూస్తారు. అంటే రేపొద్దున ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నోరు విప్పి ఒక మాట్లాడే అవకాశం లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని చెప్పాలి. రైట్. ఇప్పుడు ఇటువంటి పనులు చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటారే తప్ప సానుకూలత అయితే రాదు కదా. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ వ్యతిరేకతని చూపించి ఆ ఓటు వేసినప్పుడు ఇదిగో మనకి అన్యాయం జరిగిందా, మనకి నష్టం జరిగిందా, మంచి జరిగిందా, లాభం జరిగిందా, ఇవన్నీ బేరీ వేసుకొని ఆ ఓటుకి సమాధానం చెప్పినప్పుడు అప్పుడు తెలుస్తుంది. కానీ నిజంగానే ప్రజలు చెప్పే స్థితిలో ఉన్నారంటారు. ఒకవేళ నిజంగానే అలా చెబుతారు అని కనుక వైఎస్ఆర్సీపీ అనుకుంటే ఈ రోజు ఇంత అఘాయిత్యానికి పాల్పడే ఛాన్సెస్ లేవు కదా. అకార్డింగ్ టు ద సోర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి అంటే బిఫోర్ ఎలక్షన్స్ నుంచి ఏం అడుగుతున్నాడు, నాకు ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకే ఛాన్స్ కావాలేమో. ఈ ఉన్న ఒక్క ఛాన్స్లో మొత్తం మూట కట్టేసుకొని చంద్రబాబు నాయుడు మీద లేకపోతే టీడీపీ పార్టీ మీద ఉన్నటువంటి అక్కసుని ప్రజలపైన చూపించి ఆ అక్కసుని మొత్తం తీర్చుకొని ఒక రకమైనటువంటి సాడిస్ట్ ఇజంని చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా రేపొద్దున ఒకవేళ ప్రజల్లో కనుక వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా రేపొద్దున ఓటు వేసి ఎవరికి ఓటు వేయాలో తెలుసుకున్నప్పుడు అప్పుడు రియలైజ్ అయినా కానీ అప్పుడు ఏమనుకుంటాడు, నేను ఒక్కసారి కాదు అడిగింది, వాళ్ళు ఒకేసారి ఇచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా తనకు తాను సమాధాన పరుచుకుంటాడేమో అని చెప్పి అనిపిస్తుంది. సో లోపల భయం ఉన్నప్పటికీ కూడా పైకి మేకపోతు గంభీర్యాన్ని జగన్ చూపిస్తున్నారు అంటూ కూడా కొంతమంది విమర్శ. జగన్మోహన్ రెడ్డి అట్లా అనట్లేదు. అంటే ఇది టీడీపీ వాళ్ళ వాచ్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, మనం బటన్ నొక్కి నేను సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజలకు వేస్తున్నాను, సో ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి ఈసారి 151 కాదు, మనం తలుచుకుంటే 175కు 175 స్థానాలు మనం గెలుచుకోవచ్చు అని చెప్పి అంటూనే ఒక 75 మంది ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగాలేదు అంటూ నివేదిక వచ్చింది నా చేతుల్లో, ఈసారి మీకు సీట్ ఇవ్వకపోవచ్చు అని చెప్పి అన్నారు. ఈ 75 మంది ఎమ్మెల్యేలు ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అంటే గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు వైసీపీలో చేరిన వాళ్ళు. అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ ఇవ్వకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు లేకపోతే నువ్వు తీసుకొచ్చిన వాళ్ళకి ప్రజలు ఎందుకు ఓటేస్తారు? కాబట్టి ఆ డిఫరెన్సెస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ఇప్పుడు నాకు తెలిసి ఇట్స్ టూ లేట్ అసలు ఇప్పుడు అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ.